హాయ్! ఇప్పుడు ఎగ్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ఇది సేమ్ చూడడానికి చికెన్ పికిల్ లానే ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా ఎగ్ పికిల్ చేయడానికి 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఎగ్‌ని పక్కన పెట్టి ఒక కుక్కర్ తీసుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసేటప్పుడు కుక్కర్‌లో సాల్ట్ ఆర్ శాండ్ వేసి ప్రీహీట్ చేసుకోవాలి. దానివల్ల ఎగ్ మాడిపోకుండా ఉంటుంది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని తీసుకెళ్ళి ఆ ప్రీహీట్ చేసిన కుక్కర్లో పెట్టి నార్మల్ లిడ్తో క్లోజ్ చేయాలి. దీనికోసం ప్రెషర్ కుక్కర్ మూతని యూస్ చేయకూడదు. దానివల్ల ఎగ్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా మూత పెట్టేసి ఎగ్ని ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చేసుకున్నాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. అయితే ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ ఆర్ టూత్ పిక్ తీసుకొని అందులో గుచ్చి చూస్తే దానికి ఏం అతుక్కోకపోతే కుక్ అయినట్టు. ఇప్పుడు కుక్ అయిన ఆ ఎగ్ని మంచిగా నైఫ్తో తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక క్యూబ్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే స్మూత్గా వస్తే బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆ క్యూబ్స్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ క్యూబ్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. క్యూబ్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. అలానే అన్ని క్యూబ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే ధనియాల పొడి, చికెన్ మసాలా, కొంచెం నిమ్మరసం వేసి తర్వాత ఆ డీప్ ఫ్రై చేసిన క్యూబ్స్ వేసుకుంటే ఎగ్ పికిల్ రెడీ అవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు.